హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను. ఇవి క్రిస్పీగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు తెల్లటి గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్లటి గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండికి బదులుగా మైదా పిండితో కానీ ఆశీర్వాద్ గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు. ఈ పిండిలోనికి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. చిన్న టీ స్పూన్తో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా వేసుకోవచ్చు. అంటే కుకింగ్ సోడా, సోలా పొడి అంటాం కదా, ఆ సోడాను కూడా వేసుకోవచ్చు. పిండిలో బేకింగ్ పౌడర్, సాల్ట్ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు కరిగించుకున్న నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యిని ఒకేసారి వేయకుండా ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యిని కరిగించుకొని వేసుకోవాలి. నెయ్యి లేకపోతే డాల్డా కానీ, బటర్ కానీ, వెన్న కానీ వేసుకోవచ్చు. నూనె అయితే వేసుకోకూడదు. నూనె వేసుకొని చేసుకుంటే ఇవి గుల్లగా రావు, గట్టిగా వస్తాయి. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండిని రఫ్ చేసినట్టుగా కలుపుకోవాలి. పిండిలో నెయ్యి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చేతిలోకి తీసుకొని ముద్దలాగా చెయ్యండి. ఇలా చేస్తే పిండి విడిపోకుండా ఇలా ముద్దలాగా రావాలి. అలా వచ్చిందంటేనే మీరు పిండిని కరెక్ట్గా కలుపుకున్నట్టు. పిండి ఇలా ముద్దలాగా రాకపోతే మరికొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోండి. అలా అని ఎక్కువ నెయ్యి వేసుకొని కలుపుకోవద్దు. తగినంత నెయ్యి వేసుకొని మాత్రమే కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి అన్నీ వేసుకోకుండా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా పిండి ముద్ద మొత్తానికి నెయ్యిని అప్లై చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. నేను వారం క్రితము ఎగ్ పఫ్ వీడియో పెట్టానండి. ఆ వీడియో చూసి చాలామంది ఒక కామెంట్ అయితే చేశారు. ఎగ్ పఫ్స్ చేసుకోవడానికి మీరు వాడింది మైదా పిండి కదా, ఎందుకు గోధుమ పిండి అని చెప్తున్నారు అని అడిగారు. ఎగ్ పఫ్స్కి నేను వాడింది తెల్లటి గోధుమ పిండి అని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు వాడింది మైదా పిండినే, గోధుమ పిండి కాదు అంటున్నారు. ఇప్పుడు నేను తీసుకున్న గోధుమ పిండికి మైదా పిండికి తేడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా ఒక ప్లేటు తీసుకున్నాను. ఈ ప్లేట్లోనికి నేను మైదా పిండి, గోధుమ పిండి వేస్తాను. రెండిటికి తేడా ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇప్పుడు నేను చూపించేది మైదా పిండి. మైదా పిండి ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు తెల్లటి గోధుమ పిండి వేస్తున్నాను. ఈ మైదా పిండికి గోధుమ పిండికి తేడా ఎలా ఉందో మీరే చెప్పండి. నేను చేసే రెసిపీస్లో మైదా పిండికి బదులుగా ఎక్కువగా ఈ తెల్లటి గోధుమ పిండినే వాడతాను. ఈ తెల్లటి గోధుమ పిండిని మీరు ఏమని పిలుస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి. మేమైతే తెల్లటి గోధుమ పిండి అంటాము. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పిండిని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ పొడి గోధుమ పిండి చల్లుకొని ఈ పిండి ముద్దని పెట్టుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. పొడి గోధుమ పిండిని ఎక్కువగా చల్లుకోవద్దు. కొద్దిగా పొడి పిండి చల్లుకొని రుద్దుకోవాలి. ఎక్కువ పల్చగా లేకుండా కొంచెం మందంగా రుద్దుకోవాలి. 1/2 ఇంచు మందం ఉండేలా రుద్దుకోండి. అన్ని వైపులా సమానంగా రుద్దుకోవాలి. ఇలా కొంచెం మందంగా ఉండేలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత చాకు కానీ, పిజ్జా కటర్ కానీ, ఇలా చలాకు కానీ తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఫస్ట్ ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీసు పక్కకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎక్కువ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని కడాయిలో వేసుకుని కడాయిని స్టవ్ పైన పెట్టుకోవాలి. నూనె ఎక్కువ వేడి అవ్వకూడదు, గోరువెచ్చగా ఉండాలి. నూనె కొద్దిగా గోరువెచ్చగా అయిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మనము కట్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా నూనెలోనికి వేసుకోవాలి. నూనెకు సరిపడినన్ని వేసుకోండి. వీటిని నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు, అవి పైకి పొంగుతూ వస్తాయి. ఇలా పైకి పొంగుతూ వచ్చేంత వరకు కూడా అస్సలు కదిలించకండి. ఇలా పైకి పొంగుతూ వచ్చిన తర్వాత వీటిని కలుపుకుంటూ సన్నటి మంట పైన లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని నూనెలో వేసుకొని సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువగా వేడి అయితే ఇవి పైన ఎర్రగా వస్తాయి, కానీ లోపల సరిగ్గా ఉడకవు, గట్టిగా వస్తాయి, లోపల పచ్చి పిండిలాగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోండి. ఇలానే మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి. రెండో వాయికి వీటిని ఫ్రై చేసుకునేప్పటికీ నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. నూనె మళ్ళీ గోరువెచ్చగా అయ్యాక స్టవ్ ఆన్ చేసుకొని సన్నటి మంట పెట్టుకొని ఆ తర్వాత వీటిని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఫస్ట్ ఎలాగైతే ఫ్రై చేసుకున్నామో అలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. పిండిని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న యాలకుల పొడి ఎందుకు తెల్లగా ఉంది అంటే యాలకులలో కొద్దిగా చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకున్నాను, అందుకే యాలకుల పొడి తెల్లగా ఉంది. చక్కెరని ఇలా కలుపుకుంటూ చక్కెర మొత్తం పూర్తిగా కరిగించుకోవాలి. చక్కెర మొత్తం కరిగిన తర్వాత 2-3 పొంగులు బాగా తెల్రేలాగా రావాలి. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత చక్కెర పాకాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదు. చక్కెర సిరప్ని ఇలా చేతి వేళ్ళతో పట్టుకొని చూస్తే కొంచెం జిగురుగా ఉండాలి. అంటే మనం నూనెని పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. అలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చక్కెర సిరప్ని కిందికి దింపుకొని మనం ముందుగా చేసుకున్న బిస్కెట్లని ఈ చక్కెర సిరప్లోనికి వేసుకోవాలి. చక్కెర సిరపు వేడిగా ఉన్నప్పుడే ఈ బిస్కెట్లని చక్కెర సిరప్లో వేసుకోవాలి. ఇలా చక్కెర సిరప్లో వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోండి. ఈ చక్కెర సిరప్లోనికి మునిగేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 30 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. చక్కెర సిరప్ని బాగా పీల్చుకుంటాయి. వీటిని 30 నిమిషాల పాటు చక్కెర సిరప్లో నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మడత కాజాలు, బాదుషాలు ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.